రాజశేఖర రెడ్డి గారి విషయంలో వీళ్ళు మాట్లాడేటువంటి మరొక ప్రమాదకరమైనటువంటి మాట, రాజశేఖర రెడ్డి గారి సమయంలో 2 కొండలు చేశారు, 7 కొండలు. ఎక్కడ చేశారండి? ఎక్కడ చేశారు అంట. అసలు ఎందుకు వచ్చింది? 9వ నెల రాజశేఖర రెడ్డి గారు మే 14 ఎప్పుడో అధికారంలోకి వచ్చినాడు 2005లో 4లో. ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు జరపాలా కొండ మీద కూడా అనేటువంటి నినాదం తీసుకొని వచ్చినారు చంద్రబాబు నాయుడు. ఎందుకు కొండ మీద ఎన్నికలు జరగకూడదు అని. పంచాయతీల్లో వాళ్ళకు ఓట్లు ఉండవండి. పంచాయతీ ఈవోగా ఎగ్జిక్యూటివ్ ఆఫీసరే ఉంటాడు కొండ మీద. అప్పుడు శామ్యూల్ అనేటువంటి ఒక పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి ఎప్పుడో బ్రిటిష్ హయాంలో వాళ్ళు ఇచ్చినటువంటి ఒక చట్టాన్ని దాన్ని పైకి లేపి 25.5 చదరపు మైళ్ళ విస్తీర్ణంలో కొండ ఉంది అనేటువంటి జీవోని రాజశేఖర రెడ్డి గారికి తెలియకుండా ఇచ్చినాడు. ఓకే, అది ఏ జీవో? బ్రిటిష్ వాళ్ళు ఇచ్చినటువంటి జీవో. ఆ జీవోనే శామ్యూల్ బయటికి లేపినాడు. వెంటనే ఆ రోజున నేను చైర్మన్గా ఉన్నాను, వాలజడి రావుతో ఉన్నప్పుడు రమణాచారి గారు ఈవో గాను, నేను చైర్మన్ గాను, ఐవి సుబ్బారావు గారు ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గాను మేము ముగ్గురము రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినాం. వెళ్ళి ఇట్లా జరుగుతోంది సార్ అని వీళ్ళంటే, అవునా నాకు తెలియని కూడా తెలియదు ఈ విషయం, ఏదుంటే అది చేయండి, ఖచ్చితంగా మనం స్వామి విషయంలో మరొక భిన్నాభిప్రాయానికి రావటం ఏంది, ఖచ్చితంగా మొత్తం 7 కొండలు వెంకటేశ్వర స్వామి క్షేత్రానికి సంబంధించినటువంటివే అని ఆయన చాలా గట్టిగా మాట్లాడి అప్పుడు ఆ జీవో 2007 జూన్ 2వ తారీఖున జీవోను 746 జీవోను ఇష్యూ చేయటం జరిగింది. ఇది ఎంత? 322 చదరపు మైళ్ళ విస్తీర్ణమంతా, అంటే 7 కొండలు, 7 కొండలంతా కూడా వెంకటేశ్వర స్వామిదే అనేటువంటి జీవో తెచ్చిందే రాజశేఖర రెడ్డి గారు. ఆ పరిధిని ఇప్పటి వరకు చంద్రబాబు గారు కూడా నిర్ధారించలా, ఇప్పటికీ నిర్ధారించలా. ఊరికనే మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు మాటలన్నీ. సో స్వాతంత్రం వచ్చిన తర్వాత దాని మీద ఒక జీవో వచ్చిందంటే రాజశేఖర రెడ్డి గారి టైం 100% 100% సవాల్ విసిరి చెప్తున్నా ఈ రోజున ఈ ప్రశ్నలు వేసేటువంటి వాళ్ళకందరికీ కూడా, రాజశేఖర రెడ్డి గారిని గురించి చెడ్డగా మాట్లాడే వాళ్ళకందరికీ కూడా, అంతకు పూర్వం 7 కొండలు అనేటువంటి జీవో ఎక్కడ ఉందో చూపించండి. కొండ పరిధి 25.5 చదరపు కిలోమీటర్లే అన్నది పాత బ్రిటిష్ వాళ్ళు ఇచ్చినటువంటి చట్టం. దాన్ని శామ్యూల్ అనేటువంటి పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి దాన్ని రిపీట్ చేసినాడు. దాన్ని రాజశేఖర రెడ్డి గారు సవరించి తప్పు జరిగిందేనని నిర్ధారించి మొత్తం 322 కిలోమీటర్ల పరిధిలో జీవో తీసుకొని వచ్చిందే రాజశేఖర రెడ్డి గారు. పెద్ద క్యాంపెయిన్ కదండి, ఆయన 7 కొండలని 2 కొండలు అన్నాడు. కారణం ఒకటేనండి, కాబట్టి మనం చేసినటువంటి దైవ కార్యక్రమాలలో ప్రచారం చేసుకోవాల్సినటువంటి అవసరం లేనేలేదు. ఆ సందర్భంగా రామ జన్మభూమి ఉద్యమంలో చాలా కీలకమైన పాత్ర పోషించినటువంటి వ్యక్తి పెజావర్ పీఠాధిపతి. పెజావర్ పీఠం అంటే అందరూ నడిచే దేవుడు అనేటువంటి కీర్తిగాంచినటువంటి వ్యక్తి ఆయన. సాక్షాత్తు పివి నరసింహారావు గారే ప్రధానమంత్రిగా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన్ను ప్రత్యేక విమానంలో ఢిల్లీకి పిలుచుకుపోయినారు. ఆ సమయంలో వాజ్పేయి గారికి, ఈరోజు మన మోడీ గారికి అందరికీ కూడా ప్రియాతిప్రియతమైనటువంటి గురువు. ఆయన కూడా ఆందోళన చెందినాడు. అప్పుడు నేను అధ్యక్షుడిగా ఆయనకు పోయి వివరించటం జరిగింది. నేరుగా ఆయన తిరుమలకు వచ్చి రాజశేఖర రెడ్డి గారు అత్యద్భుతమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆయన పరిపూర్ణంగా ఆయన హయాంలో వెంకటేశ్వర స్వామికి, హైందవానికి గొప్ప సేవ జరుగుతుంది అని నేను ప్రకటిస్తున్నాను అని ప్రకటించటం జరిగింది ఆయన పత్రికా సమావేశం ద్వారా. మేమేం గొప్పలు చెప్పుకోవాలా, ఈరోజు చెప్పుకోక తప్పని పరిస్థితి వచ్చింది మీరు మా మీద వేస్తున్నటువంటి నిందలకి.